మాస్టర్స్ ఇంకా వచ్చేసి మనకు ఈ సమగ్ర జీవన శైలిలో మనము ఈ సమగ్ర జీవన శైలి అనేది పెట్టడానికి కారణం కూడా ఏంటి అంటే ముఖ్యంగా అందరూ కూడా ఆ ధ్యానం చేస్తే ధ్యానం వల్ల ఆరోగ్యం వస్తుంది, ధ్యానం వల్ల మనకు ఎనర్జీ వస్తుంది అని చెప్పడం జరుగుతుంది అనమాట. అయితే మనము ధ్యానం చేస్తున్నాము, తిరిగి ఆహార పదార్థాలు కానీ మనం పాటించవలసిన నియమాలు కానీ మన జీవన విధానం కానీ ఏ మార్పు ఉండదన్నమాట. మళ్ళీ ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. మళ్ళీ ధ్యానం చేస్తాము, మనం చేసిన ధ్యానాన్ని ఆరోగ్యాన్ని మళ్ళీ ధ్యానం చేయడం వల్ల మళ్ళీ ఆరోగ్యం మెరుగు చేసుకోవడానికి ఉపయోగించుకుంటాం. మళ్ళీ ఏమన్నా అంటే మనము వాడే విధానం అంతా సేమ్ అట్లే ఉంది, జీవన విధానంలో ఏం మార్పు లేదు, ఎలా ఉండేది అలాగే ఉన్నాము. అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి, మెడిటేషన్ చేసుకుంటూ ఉంటాము, మళ్ళీ ఆరోగ్యానికి ఆ మెడిటేషన్ శక్తిని ఇస్తూ ఉంటాము. ఇదే సరిపోతే మరి ఆత్మజ్ఞానాన్ని ఎప్పుడు పొందాలి? కాబట్టి మనము అనారోగ్యము అనేది లేకుండా చేసుకోవడం కోసము ఈ సమగ్ర జీవన శైలి అనేది పెట్టడం జరిగింది. ఎందుకు అంటే ఇప్పుడు మనం తీసుకున్న ఎనర్జీని మనం సేవ్ చేసుకుంటూ పోతే మన ఆత్మ జ్ఞానానికి, ఆత్మ ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మనము ఈ సమగ్ర జీవన శైలి అనే దాన్ని సార్ చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనము ఏదైనా ఒక హెల్త్ ఇష్యూస్ వస్తే ఆ హెల్త్ ఇష్యూస్ ను ముద్రాస్ ద్వారా కానీ, ఆక్యుప్రెషర్ పాయింట్స్ ద్వారా కానీ, తీసుకునే నీటి ద్వారా కానీ, కషాయాల ద్వారా కానీ, అలాగే ఆకు జ్యూసుల ద్వారా కానీ, లేకపోతే మనం తీసుకునే ఆహారంలో మార్పుల ద్వారా కానీ ఆరోగ్యాన్ని మెరుగు చేసుకుందాము. ఆరోగ్యానికి ధ్యాన శక్తిని అందించాల్సిన పని లేదు. ఇలా మన జీవనశైలి సరిగ్గా ఉంటే మన బాడీకి కావలసిన అన్ని పోషక విలువలు అన్ని సరిగ్గా ఇస్తే ఆరోగ్యం ఆటోమేటిక్ గా వస్తుంది. ధ్యానాన్ని ఆత్మజ్ఞానం పెంచుకోవడం కోసం, మన కర్మలు పోగొట్టుకోవడం కోసం ఇలా మెరుగు చేసుకుంటూ పోతే, ధ్యాన శక్తిని ఆత్మజ్ఞానం కోసం పెంచుకుంటూ పోతే అప్పుడు మనకు ఈ మనం తీసుకునే జీవన విధానాన్ని మార్చేసుకున్నాం అనుకో, ఎప్పుడు ఆరోగ్యంగానే ఉంటాం కదా. ఇంకా కర్మల ద్వారా వచ్చే ఉంటాయా? మనం చేసుకునే ఈ ధ్యాన సాధన దానికి ఉపయోగపడుతుంది, నో ప్రాబ్లం. అంతేకాని చిన్న చిన్న వాటికి అంత ధ్యానం చేసుకొని తలనొప్పి పోగొట్టుకుందాము, ధ్యానం చేసి కడుపు నొప్పి పోగొట్టుకుందాము అని అనుకోకుండా ఇలాంటి చిట్కాలు వాడి మనము ఈ ఆరోగ్యాన్ని పెంచుకుంటే, ధ్యానాన్ని అలా స్టోర్ చేసుకుంటే మన ఆత్మ జ్ఞానానికి ఉపయోగపడుతుంది అనే సార్ ఉద్దేశంతో మనకు మహావతార్ ఫౌండేషన్ లో ఈ సమగ్ర జీవన శైలి అనే విధానాన్ని చెప్పడం జరిగింది. ఇందులో ఇంకా ఏంటి తినకూడనివి ఏమున్నాయి అంటే మనకు 5 తెల్లని ఆహార పదార్థాలు ఉన్నాయన్నమాట. ఈ 5 తెల్లని ఆహార పదార్థాలను కూడా మనము అవాయిడ్ చేస్తే సగం రోగాలన్నీ పోతాయి. సగం ఏదండి, 90% రోగాలు పోతాయి. ఏంటి అవి అంటే 5 తెల్లని ఆహార పదార్థాలు. రైస్, తెల్లని రైస్. ముందు ఇంత తెల్లని రైస్ ఉండేది కాదనమాట. మనకు కొంచెము అన్పాలిష్డ్ రైస్ ఉండేది, అందులో కూడా కెమికల్స్ లేని ముందు వచ్చేసి మనకు పేడ, ఎరువుగా ఏది వాడేవారు? పేడను, లేకపోతే పశువుల ఆవుల యొక్క పేడను, ఇలాంటి వాటిని ఉపయోగించి మనకు ఎరువులుగా వేసేవాళ్ళు. ఇప్పుడు మొత్తము కెమికల్సే అన్నమాట. అంతా కూడా మందులు కొట్టే పండిస్తున్నారు పంటను. ఎందుకంటే దిగుబడి బాగా వస్తుంది, తినేవాడు అయిపోతే ఏమైంది అలా. కాబట్టి అలాంటి తెల్లగా పాలిష్ లేకుండా ఉండే రైస్ ముందు వచ్చేదన్నమాట. ఇప్పుడు ఫుల్ తెల్లగా మెరిసిపోతూ ఉంటాయి బియ్యం, అలాంటి బియ్యం. కాబట్టి ఇంతకంటే ఏం కావాలి అనారోగ్యం పాలు కావడానికి? ఇది ఒకటి నెంబర్ 1. కాబట్టి ఈ తెల్లని ఆహార పదార్థాల్లో ఫస్ట్ రైస్, ఆ తర్వాత వచ్చేసి మనకు ఉప్పు. ఉప్పులో కూడా చాలా అంటే చాలా మనకు కల్తీ అనేది చాలా ఉందన్నమాట. కల్లుప్పు తీసుకోవచ్చు, అందులో ఏమి ఇబ్బంది లేదు. లేకపోతే హిమాలయ సాల్ట్ వస్తుంది, పింక్ సాల్ట్ అని, ఇది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇలాంటివి తీసుకోవడం ద్వారా కూడా మన ఉప్పు ద్వారా కూడా మనకు చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. థైరాయిడ్ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి జనాల్లో థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఈ ఉప్పు ద్వారానే వచ్చిందనమాట. ముందు ఈ ఉప్పు వాడే వాళ్ళం కాదు. ఓకేనా? ఇది రెండోది. మూడోది చక్కెర.
చక్కెర కూడా కెమికల్ అంటే ఫ్యాక్టరీలో చక్కెర ఎలా తయారు చేస్తారు అంటే అందరూ చెప్పుకోవచ్చు మేము శుద్ధ శాకాహారులం అండి అని. కానీ చక్కెర తినోడు ఎవడు శాకాహారి కాడే. ఎందుకంటే దాంట్లో చక్కగా ఎముకల పొడి కలుపుతారంట. ఆ ఎముకల పొడి కలిపినాక మనం ఆ పంచదార కాఫీలోను మన ప్రసాదాలు అన్నింటిలోనూ వాడుతుంటాం. అది చెప్పాక ఇంకేందండి శాకాహారం, అయిపోయి అక్కడే దెబ్బ పడేసింది. కాబట్టి చక్కెర కాకుండా బెల్లం తీసుకోవచ్చు. మంచి బెల్లం దొరుకుతుంది. ఈ బెల్లాన్ని కూడా మనము మన ఆహారంలో వాడుకోవచ్చు. ఆ తర్వాత పాలు, తెల్లని పాలు, తెల్లని పాలు కాకుండా ఆవు పాలు వాడచ్చు. అసలు పాలు అంటే చిన్న బిడ్డకే, ఆ తర్వాత పాలు వాడాల్సిన పని లేదు అని చెప్తారు సార్ అయితే. ఎందుకంటే చిన్న బిడ్డలకు వేస్తుంది, పాలు పట్టిస్తాము, ఆ తర్వాత తాగాల్సిన పని లేదు. కానీ మనము అలవాటు కాబట్టి తీసుకుంటుంటాం. అయితే దేశవాళీ ఆవు పాలు, గేదె పాలు కానీ ఆ దేశవాళీ ఆవు పాలు, అది కూడా ఇంజెక్షన్లు ఏం లేకుండా మంచి ఆవు పాలు దొరికితే దాన్ని తీసుకోవచ్చు. లేకపోతే మనకు ఈ వేరుశనగ పన్ గుళ్ళు ఉంటాయి కదా, వాటిని నీళ్ళలో నానబెట్టి వాటిని కూడా పాలు చేస్తారు. అలాంటిదైనా తీసుకోవచ్చు. నువ్వులు, వాటిని కూడా తీసి పాలు చేస్తారు. అలాంటిదైనా తీసుకోవచ్చు అంట. ఇలా పాలు పెరుగులాగా వాడుకోవచ్చు దాన్ని కాచి. ఇది ఒక పద్ధతి. లేదా ఈ ఈ తెల్లని పాలు ఏదైతే గేదెలవి అన్ని కూడా ఇంజెక్షన్లు వేయడము, వాటిలో కల్తీ పెట్టడము, ఇవన్నీ ఉండడం వల్ల కూడా అనారోగ్యాలకు, మనకు ముఖ్యమైన అనారోగ్యానికి ఇది కూడా ఒక కారణం అన్నమాట. ఆ తర్వాత మైదా. ఈ మైదా అనేది మీరు చూసారు, ఇది ఇంకా భయంకరం అన్నమాట. ఒకప్పుడు మైదా అంటే పోస్టర్లు అతికించడానికి మాత్రమే ఉపయోగించేవారు, అంతేనా? మైదా అంటే పోస్టర్లు అతికించడానికే. కానీ ఇప్పుడు మైదా లేని ఇల్లు లేదు, మైదా లేని హోటలు లేదు, మైదా లేని బేకరీ లేదు. ఏమైనా కానీ పండ్లు దొరుకుతాయో లేదో కానీ ఒక ఊరికి వెళ్ళినా, ఒక పల్లెటూరుకి వెళ్ళినా బేకరీలు మటుకు 3-4 షాపులు ఉంటాయి. అంత అద్భుతంగా ఉన్నాయన్నమాట బేకరీలు ఎక్కడ చూసినా. కానీ ఉపయోగించే పదార్థం ఏంటి? మైదా. వాళ్ళు చేసేది, పిల్లలు ఇప్పుడు ఎక్కువగా ఇష్టంగా తినే పదార్థం మైదా. ఈ మైదా ఏం చేస్తుంది అంటే రక్తనాళాల్లో కొవ్వులాగా పేరుకుపోతున్నాయి. ఈ 5 పదార్థాలు కూడా చేసేది అదే. ఈ రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో ఆ రక్తనాళాల గోడలకు ఈ వైపు ఆ వైపు చక్కగా పేరుకుపోతుంది కొవ్వు. ఆ పేరుకుపోయి ఏమైతుంది, ఇప్పుడు మనకు వాటర్ పైప్స్ ఉంటాయి కదండి, వాటర్ పైప్స్ అప్పుడప్పుడు సన్నగా నీళ్ళు వస్తుంటాయి. ఎందుకు అంటే లోపల మొత్తము పేరుకొని ఉంటుంది తెల్లని పదార్థం, సున్నంలాగా. అలాగే మన రక్తనాళాల గోడలకు పేరుకుపోతుంది అనమాట ఈ యొక్క కొలెస్ట్రాల్ అనేది. పేరుకుపోయి రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. ఈ రక్త ప్రసరణ సరిగ్గా ఎప్పుడైతే జరగకపోతుందో హార్ట్ పంపింగ్ అనేది సరిగా అవ్వదు. ఎప్పుడైతే హార్ట్ పంపింగ్ అనేది సరిగా అవ్వదో అప్పుడు స్టంట్ వేయడం కానీ, లేదు హార్ట్ స్ట్రోక్ రావడం కానీ, ఒక క్షణం అరక్షణాల పాటు ఈ రక్త ప్రసరణ ఎప్పుడైతే ఆగిపోతుందో, ఆ కళ్ళు మూసి తెరిచేంత లోపల ఆగిపోతే ఆ రక్తనాళ బ్లాక్ అయిపోయి బ్రెయిన్ లో రక్తం గడ్డగట్టిపోతుంది. అప్పుడే బ్రెయిన్ స్ట్రోక్ రావడం కానీ, మనకు ఈ నరాల్లో ఇబ్బంది రావడము, లేకపోతే ఏమంటాము దాన్ని మనం పక్షగత వాయువు ఇట్లా కూడా అంటారు అన్నమాట. ఇలా స్ట్రోక్స్ వస్తాయి. ఎందుకు అంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోవడం వల్ల. బ్లడ్ సర్క్యులేషన్ ఎందుకు జరగదు? మనం తీసుకునే ఈ ఆహార పదార్థాలు కొవ్వు రూపంలో రక్తనాళాల గోడలకు అంటుకోవడం వలన, రక్త సరఫరా సరిగా జరగకపోవడం వల్ల ఇవన్నీ వస్తాయన్నమాట. ఈ తెల్లని పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనం అవాయిడ్ చేస్తే చక్కగా మనకు ఆరోగ్యంగా ఉండడానికి చాలా మటుకు అంటే. కాబట్టి మనము ఆర్గానిక్ రైస్ తీసుకోండి, బ్రౌన్ రైస్ అంటే అన్పాలిష్డ్ రైస్ తీసుకోండి. రైస్ కొంచెం తగ్గించిన ఒక పూట తీసుకున్న మిగిలిన పూటల్లో మనము జొన్నలు, రాగులు, సద్దలు, కొర్రలు, అంటుకొర్రలు, లేకపోతే సామలు, అరికలు, ఇలాంటివి ఒక్కొక్కరు ఒక పిడికెడు తీసుకున్నా చాలు, చాలా మంచిగా పనిచేస్తాయి. అయితే ఈ కొర్రలు, సామలు ఇట్లాంటివి ఎలా తీసుకోవాలంటే మినిమం 8 గంటల పాటు వీటిని నానబెట్టాలండి. రాత్రి నానబెట్టి పొద్దున వండొచ్చు, ఇలా చేయొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే వీటితో పాటు మనము ఒక పూటన్నా వండని పదార్థాలు తీసుకోవాలి. 3 పూటలు వండినవి తీసుకోకూడదు. ఇందులో కూడా ఒక పూట పొద్దున్నే అనుకోండి, బ్రేక్ఫాస్ట్ బదులు మనము పండ్లు కానీ, కొంచెం పండ్లు, కూరగాయలు అని మొలకెత్తిన గింజలు,
అన్ని పల్లీలు లేకపోతే ఖర్జూరం ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకున్నాం అనుకో కడుపు నిండిపోతుంది. అంత బీట్రూట్, దోసకాయ, 2 ఖర్జూరాలు, 2 కాకరకాయ ముక్కలు, 2 దోసకాయ ముక్కలు, ఇట్లా కూరగాయలు కొన్ని, పండ్లు, ఒక ఆపిల్ పండు సగం అనుకోండి, లేదు కొంచెము ఇవి గ్రేప్స్, ఏవో ఒక పండ్లు అయితే దొరుకుతూనే ఉంటాయి కదండి. ఒక 2, 3 రకాల పండ్లు, ఒక 4 రకాల కూరగాయలు, అన్నం మొలకెత్తిన గింజలు, అన్ని పల్లీలు, 2 ఖర్జూరాలు ఇలా పెట్టుకున్నారనుకో అవి తినేసరికి కడుపు నిండిపోతుంది మనకు అసలు. ఇలా తీసుకున్నారనుకోండి, మధ్యాహ్నము మామూలుగా కొంచెము అన్నము, అలాగే రొట్టెను ఏదైనా జతకు ఇలా తీసుకొని మంచిగా కూరలు బాగా వేసుకొని తీసుకుంటే, రాత్రి రాత్రి కూడా కొంచెం లైట్ ఫుడ్, ఎక్కువ హెవీ ఫుడ్ తీసుకోకుండా, ఇంకొకటి మనకు మోస్ట్లీ 7 కంతా డిన్నర్ అయిపోయేలాగా చూసుకుంటే ఇది అద్భుతమైన ఆహారం అండి. అలాగే నీళ్లు కూడా సరిపడినంత, ఖచ్చితంగా మంచి నీళ్ళు కూడా చాలా మినిమం 4-5 లీటర్లు నీళ్లు తీసుకోవాలి టైం టు టైం. ఇలా చేసుకుంటే ఇది ఒక జీవన విధానం అన్నమాట. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే విధానంలో ఇది కూడా ఒకటి. అలాగే పొద్దున పూట అయితే జ్యూసులు, ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇలా ఇలా కొన్ని జ్యూసులు ఉంటాయి. ఆ జ్యూసులు, మునగాకు జ్యూసు, లేదు టమాటా ఈ కొత్తిమీర, కరివేపాకు ఇలాంటివి తీసుకున్నా కూడా మన బీపీకి కానీ షుగర్కి కానీ చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. లేదు ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళలో నిమ్మకాయ, తేనె పిండుకొని తాగినా కూడా రక్తశుద్ధి బాగా అవుతుంది, వెయిట్ లాస్ జరుగుతుంది. ఇలాంటివి మనము ఈ టీ, కాఫీల బదులు తీసుకుంటూ, అలాగే పండ్లు, కూరగాయలతో బ్రేక్ఫాస్ట్ చేసుకొని, మధ్యాహ్నం మంచి భోజనము, రాత్రికి కొంచెం 2 రొట్టెలు కానీ 2 చపాతీలు కానీ అట్లా లైట్ ఫుడ్ తీసుకుంటే కూడా మనకు మన జీవన విధానం మార్చుకోవచ్చు. ఇలా చేస్తూ ఉన్నా కూడా అలాగే మంచిగా నీళ్లు, తగినంత నీళ్లు, అది కూడా ఆ నీళ్లు బాటిల్స్ నీళ్ళు వస్తుంటాయి ప్లాస్టిక్ లోను, వీటి వల్ల కూడా చాలా విష పదార్థాలాగా మనకు తయారవుతాయి. ఇప్పుడు అందరికీ కూడా జాయింట్ పెయిన్స్ ఎక్కువ రావడము అంటే కూడా ఈ మినరల్ వాటర్ ద్వారానే వస్తుంది అనమాట. ఇది కూడా ఒక కారణం. కాబట్టి ఎలాంటి నీరు తీసుకోవాలి అంటే కూడా మంచిగా రాగి బిందెను క్లీన్ చేసేసి దాంట్లో నీళ్లు పట్టి పెట్టేసి పొద్దున్నే ఆ నీటిని తీసుకుంటూ వచ్చేది, మళ్ళా రాత్రికంతా ఆ బిందెను చక్కగా మనము అంత చింతపండుతోనూ శుద్ధి చేసేసి క్లీన్ చేసి మళ్ళీ నీళ్లు నింపుకునేది. ఇలా రాగి బిందెలో నీళ్లు పెట్టడం ద్వారా ఆ నీళ్లు తీసుకోవడం కూడా మనకు వంటకు వాడుకోవడం ఇవన్నీ చేసుకోవచ్చండి. ఇలాంటివి పాటిస్తే ఖచ్చితంగా మంచి ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా ఓకేనా మాస్టర్స్? ఇవన్నీ కూడా మనం ఫాలో అవుతూ దాంతో పాటు చక్కగా ఈ ముద్రాస్ కానీ ఆక్యుప్రెషర్ పాయింట్స్ కానీ మనం ప్రతి వారం చెప్తూ ఉంటాం. ఇలాంటివి తీసుకొని అలాగే 3 పూటల ధ్యానము చక్కగా చేసుకుంటూ వస్తే అంతా అద్భుతంగా ఉంటుందండి. ఇందులో మనం చెప్పడం ఏంటి అంటే ఇదే, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ధ్యానాన్ని పెంచుకోవాలి, ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవాలి. ఇంకొకటి నూనెలు కూడా, ఇప్పుడు మనం గింజల నూనె తీసుకున్నాం అనుకోండి, ఆ నూనెలు ఆ, ఒక ఒక కేజీ నాకు తెలిసి 200 రూపాయలు ఉందండి నూనె, సారీ గింజలు. అయితే ఆ 200 రూపాయలకు నూనె 150 రూపాయలు, 160 రూపాయలకే వస్తుంది. మరి 1 కేజీ గింజలకు ఎంత నూనె వస్తుందండి? నాకు తెలిసి 1 లీటర్ రాదనుకుంటా. మరి 200 రూపాయలు గింజలు ఉన్నాయి, నూనెమో 160, 170కే వస్తుంది. ఎలా సాధ్యం? అది కూడా కల్తీనే. కాబట్టి చక్కగా గింజలు తీసుకొని ఆ మిల్లుకి వెళ్ళి పట్టించుకొని ఆ నూనె తీసుకొని ఎక్కువ వాడక్కర్లేదు, వాడే నూనె మన కళ్ళ ముందు మంచిగా తీసిస్తారు. ఆరోగ్యకరమైన నూనె తీసుకొని ఆ నూనె వాడినా కూడా మనకు చాలా మంచి ఆరోగ్యాన్ని పొందుతామండి. ఇలా కల్తీ నూనెలు వాడకండి. ఆ నూనెల్లో కూడా చాలా ప్రమాదకరమైన వస్తువులన్నీ కలుపుతూ ఉన్నారు కాబట్టి దాన్ని కూడా జాగ్రత్తగా. దేశవాళీ ఆవు నెయ్యి అద్భుతంగా పనిచేస్తుంది కొలెస్ట్రాల్ పోగొట్టడానికి. దేశవాళీ ఆవు నెయ్యి, ప్యూర్ నెయ్యి దొరికితే ఇది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. కాబట్టి ఇది కూడా వాడచ్చు. వెంకటేశ్వర్లు చెన్ను గారు సార్, ఏం సార్ హ్యాండ్ రైస్ చేశారు? మేడం, మనము ఆత్మజ్ఞానాన్ని కూడా తెలుసుకుంటున్నాం కదా మేడం. ఎస్ సార్. ఈ ఆత్మజ్ఞానము నాకు ఇప్పుడు చాలా జిజ్ఞాస కలుగుతుంది మేడం. ఎందుకంటే ఆత్మజ్ఞానము నరకము, స్వర్గము
ఈ స్వర్గానికి పైన ముక్తి లభించాలంటే మనం తప్పకుండా ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి మేడం. ఉమ్. కాబట్టి ఆత్మజ్ఞానం కానిది ఏదో కొంచెం చెప్పండి మేడం నాకు. అంటే మనం అంతా ఆత్మజ్ఞానం అని భ్రమపడుతున్నామేమో అనిపిస్తుంది నాకు. అసలు ఆత్మజ్ఞానం కానిది ఏంటి? ఆత్మజ్ఞానం ఏంటి? అంటే ప్రాపంచికంలో బతకడానికిను మనం ఆధ్యాత్మికంగా బతకడానికిను తేడా ఉంటుంది సార్. ఎప్పుడు చూసినా గానీ అంటే ఏమంటామంటే నిస్వార్థంగా, ఇంకొకటి ఆ పంచితే పెంచబడుతుంది అంటాం. ఎంతమంది పంచుతారు ఏదైనా కానీ? పంచరు. ఇందులో మనం చెప్పేది ఒకటే సార్, కర్మరహితంగా ఉండడము. మీరు ధ్యాన జీవితాన్ని ధ్యాన ఇప్పుడు ధ్యానం చేయడము, అలాగే ధ్యాన ప్రచారం చేయడము, ధ్యానంలోనే జీవించడం. అంటే ప్రతిదీ ఏం మాట్లాడినా కూడా దాని గురించి మాట్లాడము, ఇంకో దాని గురించి తెలిపినా కూడా ఇవన్నీ కూడా కర్మలు అంటని కర్మలు సార్. ఇప్పుడు మీరు ఏ పని చేసినా కూడా కర్మలు అంటుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా గుళ్ళో దానం చేశారనుకోండి, మనకు పుణ్యం వస్తుంది, దానం చేస్తాం అంటే నువ్వు ఆశిస్తున్నావు కదా, పుణ్యం ఆశిస్తున్నావు కదా. కాబట్టి పుణ్యం ఏది ఆశించకూడదు. ఏం చేయాలి, నీ పని నువ్వు చేసుకుంటూ పో, అంతే తప్ప ఇది చేస్తే పుణ్యం వస్తుంది అని చేస్తే అక్కడే అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఆశించడం అనేది ఇక్కడ ఉండదు. మన ధర్మం మనం చేసుకుంటా వెళ్ళడమే. ప్రతిదీ ఏదైనా సరే పోన్లే పాపం ఏదో వాడికి ఇస్తాము మనకేదో అవుతుంది అంటారు. అలా ఏది కూడా నిస్వార్థంగా ఆశించకుండా చేయడము, ధ్యానము, ధ్యాన ప్రచారము, ధ్యానంలో గడపడము. అంటే ఈ జీవితంలో గడపడము అనేది ఇవన్నీ కూడా మనకు కర్మలు అంటేనే కర్మలు అవుతాయి సార్. మిగతా ఏం చేసుకున్నా కూడా కర్మలు మన క్యారీ ఆన్ అవుతాయి ముందుకు. అది మంచిదైనా చెడైనా. మంచి చేస్తే మంచి సంఖ్యలు సార్, అంటే బంగారు సంఖ్యలు వస్తాయి. చెడు చేస్తే ఇనుప సంఖ్యలు అయితే ఖాయం అనమాట. పుణ్యం చేసినా పాపం చేసినా కూడా ఖచ్చితంగా మనం జన్మ తీసుకోవాల్సిందే, మనకు రిటర్న్ వస్తుంది. మంచి చేసేవనుకో మంచిగా నువ్వు సుఖంగా అనుభవించడానికి వస్తావు. కష్టం చేసావనుకో, ఏదైనా తప్పు చేస్తే అది అనుభవించాలి. ఏదైనా కానీ అనుభవించడమే అవుతుంది. అయితే కర్మలు అంటని కర్మలు అనేవి ఉన్నాయి కదా, అది చేస్తే మీకు అప్పుడు ఏది ఉండదు అనమాట, కర్మరాహిత్యానికి వస్తామన్నమాట. ఇలా చేయడం వల్ల మనం పని చేసినా కూడా దాని యొక్క కర్మలు మనకు అంటకూడని పనులు చేస్తే అది అది ఆత్మజ్ఞానం. మిగతావన్నీ ఇంకెలా ఉంటాయి మీరు ఆలోచించుకోండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, Yes, థ్యాంక్ యూ sir. మేడం. నమస్తే సార్, ఓం ప్రకాశం గారు, వెల్కమ్ సార్ మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎస్ సార్. ఇది నాకు ఈ అవకాశం కల్పించిన రంగనాథ్ మాస్టర్ గారికి, లలిత మేడం గారికి, అందరికి ఆత్మీయ ప్రణామాలు. పాల్గొన్న వాళ్ళందరికీ మనం ఇందాక అడిగిన డౌట్ ప్రకారం ఏంటంటే, వాళ్ళకి కర్మలు అకర్మలు అంటున్నారు కదా. మనం మామూలుగా కర్మలు చేయటం అంటే మీరు అన్నట్టుగా భగవద్గీతలో చెప్పినట్టుగా దాన్ని ఫలితాన్ని ఆశించకుండా చేయటం. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, మన జీవన విధానంలో కూడా మన పిల్లలు పెంపకము వాళ్ళు సెటిల్మెంట్ అయ్యేంత వరకు వాళ్ళకి కావాల్సిన అన్ని ప్రొవైడ్ చేయొచ్చు మనం. అంటే దాంట్లో తప్పులేదు. దాంట్లో అంటే మన బాధ్యత తీసుకుంటున్నాం. దాన్ని లక్ష్మీతత్వం అంటారు, ప్రొవైడింగ్ ద నెసెసిటీ ఫర్ ది చిల్డ్రన్ గ్రోత్ అండ్ సెటిల్మెంట్ అన్నట్టు. అది చేసినప్పుడు మనకి కర్మ అనేది మనకి చేస్తుంటాము, కానీ దాంట్లో అకర్మ అంటే చెడుతత్వం అనేది మనకు రాదు. అలా కాకుండా పిల్లలు సెటిల్ అయిన తర్వాత కూడా వాళ్ళ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు అనుభవించకుండా, అంటే వాళ్ళు యాక్చువల్ వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా. ఇప్పుడు మనం ఎలా చేస్తాం వాళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని నేర్చుకోవాలి. అలా కాకుండా వాళ్ళ కర్మల్లో మనం తల దూరిస్తే అప్పుడు ఏమవుతుందంటే లేని పని ఈ వాళ్ళకి రావాల్సిన చెడంతా మనకు వచ్చేస్తుంది. అందుకే నో ఇంటర్ఫియరెన్స్ అంటారు మన పత్రికారు అనేది. అది ఎదురు వాళ్ళు కానీ మన పిల్లలు కానీ ఎవరికైనా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు అనుభవింపచేయాలి. లేదు నాకు చెప్పలేదు, నాకు చేయలేదు, నాకు చెప్పకుండా చేస్తున్నారు, ఇవన్నీ మనం అనవసరంగా చేయటం వల్ల ఏంటంటే మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. కాబట్టి మనకు వాళ్ళు ఒకసారి సెటిల్ అయ్యారన్నప్పుడు మనం ఏం చేయాలంటే పారతత్వానికి వెళ్ళాలి. పారతత్వం అంటే జ్ఞాన వైరాగ్య సిద్ధాంతం, భిక్షాందేవి, అన్నపూర్ణేశ్వరి, మాతా అన్నపూర్ణేశ్వరి అంటారు. మనకు కావాల్సింది ఏంటంటే అక్కడ జ్ఞానం, ఇది వైరాగ్యం రెండు కావాలి. ఒకసారి పిల్లలు సెటిల్ అయిన తర్వాత వాళ్ళని అలా వదిలేసి సంసారం నిర్వాళం అన్నట్టుగా ఈ పారతత్వంతో మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు ఆ జీవితంలో ఏంటంటే మనకి ఈ కర్మలు అనేది అంటూ జ్ఞానం అనేది వస్తుంది. అప్పుడు ముక్తి మార్గం, మోక్ష మార్గం అంటే అక్కడే వచ్చేది. ఒక్కొక్కసారి ఏంటంటే అక్కడ కూడా ఒక
70 years ఆ ప్రాంతంలో వచ్చిన తర్వాత ఇంకా ఏదో వెల్తీగా అనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం కళలు నేర్చుకుని మనకు ఆల్రెడీ ఉన్న కళలు ఉన్నాయనుకోండి, సపోజ్ పెయింటింగే కావచ్చు, లేకపోతే కుట్టులు, లేడీస్ అయితే కుట్లు పని చేయటము, ఇంకా వేరే ఇలా ఏదైతే సంగీతం కానీ ఇలాంటి ప్రాక్టీస్ చేసినప్పుడు ఏంటంటే మనకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా రావు. అవి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ లేకపోతే వోకల్ కానీ మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాటి మీద చేసినప్పుడు ఏంటంటే మనకు సంపూర్ణ జీవనం అనేది కలుగుతుంది. అంటే లక్ష్మీ, పార్వతి, సరస్వతి ముగ్గురు ఉండాలి. మూడు తత్వాలు మనకు కావాల్సినవి. కానీ ఎప్పుడు ఏదైతే అవసరమో దాంట్లోనే మనం జీవించాలి. లేదు అని చెప్పి 60-70 years దాటినా కూడా ఇంకా లక్ష్మీ తత్వంలో ఉన్నారనుకోండి, వాళ్ళకే ఈ జబ్బులు, అనారోగ్య సమస్యలు రావడానికి కారణం అదే అన్నట్టు. ఎప్పుడైతే మన బాధ్యత తీరింది అన్నట్టు, బాధ్యత అంటే మీరు కల్పించుకుంటే వచ్చేది ఇలాంటి ప్రాబ్లమ్స్. మన బాధ్యత ఏంటంటే పిల్లల్ని పెంచారు, అయిపోయింది అంతే. ఆ తర్వాత వాళ్ళ జీవితానికి వాళ్ళని వదిలేసేయాలి. అంతేగాని మనోళ్ళు మనవరాళ్ళు ఇలా కల్పించుకుంటూ ఇంకా కావాలని లక్ష్మీ తత్వంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే డబ్బు సంపాదించవచ్చు, బట్ ఇట్ వాట్ కాస్ట్. ఇటు మనకు ఆత్మజ్ఞానం పెరగట్లేదు, జబ్బులు వస్తున్నాయి. సో ఇదైతే మనం ఎప్పుడైతే రియలైజ్ అవుతామో దాని ప్రకారం మనం సంసారం నిర్వాళంగా వానప్రస్థానం ఏదైతే అంటారో ఆ విధంగా మనం జీవించినప్పుడు జీవన్ముక్తి అనేది జరుగుతుంది. ఎవరికైనా డౌట్స్ ఉంటే జస్ట్ అడగండి. హలో, ఎస్ సార్, ఎస్ సార్. నేను చెప్పింది అర్థమైంది కదా? అవును సార్. మన పని మనం చేసుకుంటా పోవాలి. పిల్లలను పోషించడము, పిల్లల్ని పెంచడము అనేది మన ధర్మం. కాబట్టి ఆ అది పని మనం చేసుకుంటా పోవాలి. అందులో కూడా మనకు కర్మలు అంటారు. అయితే వాడేదో పెరుగుతాడు, వాడు ఉద్యోగం చేస్తాడు, వాడిని తిరిగి వాడు మనకుని పోషిస్తాడు అని ఆశించకూడదు, అది ఆశించకూడదు. వాళ్ళ జీవితాల్లో కూడా మనం వేలు పెట్టకూడదు. ఎక్స్పెక్ట్ చేయకూడదు. అదే, ఎందుకంటే వాళ్ళు కూడా జీవితం నేర్చుకోవాలి కదా, కర్మలు అకర్మలు అన్ని వాళ్ళు నేర్చుకోవాలి కదా. సార్ వాళ్ళ- వాళ్ళకి అవసరమైతేనండి మన సర్వీసెస్. వాళ్ళకి అవసరం అవుతాయి అనేది ఎలా అంటే, మీకు ఎగ్జాంపుల్, వాళ్ళంతటి వాళ్ళు మిమ్మల్ని అడిగినప్పుడు మీరు చేయటంలో తప్పులేదు. కానీ మీరు వెళ్ళి అలా కల్పించుకున్నారు అనుకోండి, అప్పుడు ఆ కర్మలు మీకు వచ్చేస్తాయి. ఇది ఫాల్ బ్యాక్ మోడ్ అంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి అవసరం, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అవసరం. ఎగ్జాంపుల్, ఒక ఇల్లు కట్టుకోవాలనుకోండి, లేకపోతే స్థలం కొనుక్కోవాలనుకోండి, లేకపోతే ఇంకేదైనా విషయం వచ్చినప్పుడు వాళ్ళు డెఫినెట్ గా అడుగుతారు పేరెంట్స్ గా. అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే అడిగారో వాళ్ళకి మనం అవసరం వరకు హెల్ప్ చేయడం తప్పలేదు. అలా కాకుండా నువ్వేం కొంటున్నావు, నువ్వేం చేస్తున్నావు, నీ డబ్బులు లెక్కలు నాకు తెలియట్లేదు, ఇలాంటివన్నీ మనం ఎప్పుడైతే కల్పించుకుంటామో వాళ్ళ కర్మలు మనకు వస్తాయి. ఏంటంటే వాళ్ళు జీవితాన్ని నేర్చుకోవాలి. అనుభవ జ్ఞానం అనేది అవసరం. ఆ జ్ఞానం ఎప్పుడైతే వాళ్ళకి వస్తుందో ఆటోమేటిక్గా ఆ అనుభవ జ్ఞానంలో ఏంటంటే వాళ్ళకి డౌట్స్ వచ్చినప్పుడు వాళ్ళు మన అడుగుతారు. డెఫినెట్ గా అడిగినప్పుడు మనం చెప్పడం తప్పులేదు. వాళ్ళు పిల్లలు మనకు పిల్లలే, కానీ వాళ్ళు కూడా ఆత్మలుగా ఈ లోకంలోకి వచ్చారు. ఆ ఆత్మ అనేది వాళ్ళు కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. సంపూర్ణత అనేది వాళ్ళకి అప్పుడే వస్తుంది జీవితంలో. అందుకే పత్రిజీ గారు ఏమన్నారు, నో ఇంటర్ఫిరెన్స్ అని చెప్పిన కారణం అదే అన్నట్టు. నో జడ్జ్మెంట్. వేరే వాళ్ళ విషయాల్లో కూడా జడ్జ్మెంట్ చేయకూడదు. మనం జడ్జెస్ కాదు, ఆ టీం సపరేట్ గా ఉంటుంది. ఎవరి మీద కామెంట్స్ కూడా చేయకూడదు, నో కామెంట్స్. అంటే వాళ్ళు అలా చేస్తున్నారు అని చెప్పి మనం కామెంట్ చేయకూడదు. వాడు ఇలాంటి వాడు అనేది కూడా మనం జడ్జ్మెంట్ చేయకూడదు. సాక్షిభూతంగా మీరు ఎప్పుడైతే జీవిస్తారో అప్పుడు మీకు ఏ కర్మ అంటదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అప్పుడైతే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనం కూడా హ్యాపీగా ఉంటాం. వెంకటేశ్వర్లు గారు, మరి మాది హ్యాండ్ రైజ్ చేశారండి. మేడం నేను చేయలేదు మేడం, పొరపాటు ఏమైనా వచ్చిందేమో. బట్ ఎనీహో నేను అడిగిన ప్రశ్నకు మీరే కాకుండా రాఘవ సార్ కూడా సమాధానం చెప్పారు. చాలా థ్యాంక్స్ మేడం. సార్ దగ్గర నుంచి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? లేదు, నేను ఒక ప్రశ్న అడిగినాను, మీరు చెప్పారు, సార్ చెప్పారు, సంతోషం అని చెప్తున్నా. ఐఎమ్ హ్యాపీ. ఓకే, ఎస్ సార్.
ఇంకా ఎవరికైనా ఇందులో ఏదైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటే అడగచ్చండి. ఏమైనా డౌట్స్ ఉన్నా, ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నా, కొత్త వాళ్ళు వచ్చింటారు, నేను కొన్ని విషయాలు చెప్పాను, మీకు అందులో ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదు మీరు ధ్యానం మొదలు పెట్టారు, అందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చండి. హ్యాండ్ రైజ్ చేసి అడగండి, తెలుసుకోండి. ఏదైనా తెలియంది ఇప్పుడు మనం సాధన మొదలు పెట్టాము, మొదలు పెట్టాక చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా డౌట్స్ ఏమో ఒకటి వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి వాటిని క్లియర్ చేసుకుంటే ఆ బుర్రలోంచి అవి వెళ్ళిపోతాయి, ముందుకు వెళ్ళొచ్చు. అక్కడే ఉంటే మళ్ళీ దాని మీదే ఉంటుందన్నమాట. ఏమైనా ఆరోగ్యానికి సంబంధించి కానీ, లేదు ధ్యానానికి సంబంధించి కానీ చక్కని అవకాశం అన్నమాట. లేదు మీకేమన్నా తెలుసా, ఆరోగ్యపరంగా మీకేమన్నా తెలుసా, ఇంటి చిట్కా ఏదైనా సరే షేర్ చేసుకోవచ్చు. మీకేమన్నా తెలుసా అవి కూడా ఇక్కడ చెప్పచ్చండి, చక్కగా అన్మ్యూట్ చేసుకొని చెప్పచ్చు. మాట్లాడండి, ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఏమైనా తెలిసింటే చెప్పండి, డౌట్స్ ఉంటే అడగండి. లేదా ఎలా ఉంది సమగ్ర జీవన శైలి అనే ఈ క్లాస్ ఎలా ఉంది దాని గురించి అయినా చెప్పొచ్చు కదా. మేడం ఒకసారి ఓం ప్రకాష్ గారు ఉన్నారండి లైన్ లోనే. ఎస్ ఎస్. ఉన్నాను మేడం, చెప్పండి. సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా మనం వాళ్ళ దాంట్లోకి వెళ్ళకూడదని. అవును. వాళ్ళు ఒకవేళ ఏదైనా పొరపాటు చేస్తున్నారు అనుకోండి, అది పొరపాటు అని మనకి తెలిసినప్పుడు మనం వెళ్ళడంలో తప్పులేదు కదండి. వాళ్ళకు ఒకటండి, ఉమ్, వాళ్ళు ఆలోచించే చేస్తారు. వాళ్ళకి డౌట్ ఉన్నప్పుడు మన అడుగుతారు. అంటే మన అడగలేదని కూడా మనం అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ కన్సర్న్ ఫీల్డ్ ఉండదు అనుకోండి, ఆ విధంగా కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఒక స్థలం తీసుకున్నా అనుకోండి, ఆ స్థలానికి సంబంధించిన ఎక్స్పర్టైజ్ కానీ, ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు వాస్తు సంబంధించిన విషయాలు కానీ, ఇలా సాధ్యమైనంత వరకు వాళ్ళు తెలుసుకుంటారు. లేకపోతే వాళ్ళు ఆ విషయం మనకు చెప్పకపోవచ్చు వాళ్ళు, అది కూడా అవకాశం ఉంటుంది. మనం లేదంటే మనం ఒకవేళ చెప్పదలుచుకుంటే మాత్రం ఆ, అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ గా చెప్పాలి కానీ క్వశ్చనింగ్ చేయకూడదు వాళ్ళని. అదే ఇదెందుకు ఇప్పుడు చేస్తున్నావు వాళ్ళ ఇలా మనీ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మనీ ఏదైనా ఉందనుకోండి, వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటారు, దానివల్ల నష్టాలు జరుగుతాయని మనకు తెలుసు అనుభవంతో. కాదమ్మా ఇది చేయడం వల్ల నష్టం అవుతుంది, కొంచెం మీరు ఆలోచించుకోండి, జాగ్రత్తగా ఉండండి, అలా చేయకూడదు ఇలా చేసుకోండి అని మనం అడ్వైజ్ ఇవ్వడంలో తప్పులేదు కదా. అది దూరం తప్పులేదు. వాళ్ళు కానీ కదా అని. మీరు అక్కడ విట్నెస్ చేస్తున్నారా? మీరు అదే ఒకే ఇంట్లో ఉంటే ఇలాంటి విషయాలు తెలుస్తాయి. సపోజ్ వాళ్ళు ఆ, దూరంగా ఉన్నారు అనుకోండి, మీకు తెలియదు కదా. ఉమ్. అప్పుడు ఏం అది చేస్తారంటే చూస్తూ దూరంగా ఉన్నప్పుడు వదిలేయలేం కదా అని, చూస్తూ వదిలేయలేం కదా చూస్తే పిల్లల్ని అంటే నేను మీకు అడుగు. అంటే మీకు ఇన్ఫర్మేషన్ తెలిసి ఒకవేళ వాళ్ళు మీతో పాటు జీవిస్తున్నారంటే అది తప్పులేదు ఓకే అడగటంలో. ఓకే. అమ్మయ్య అండ్ థ్యాంక్ యూ. అడగటం కూడా అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, అంటే నా నేను చేసే ప్రతి పనికి అడ్డుపడుతున్నారనే ఫీలింగ్ వాళ్ళకి తీసుకురాకూడదు. అలా కాకుండా మనం చెప్పొచ్చు, ఏముంది నాన్న ఇది ఇలా చేస్తే, ఇండైరెక్ట్ గా చెప్పొచ్చు. ఆ ఆ ఆ అదే. ఇలా చేయటం వల్ల పలానా వాళ్ళకి ఇలా నష్టం వచ్చింది ఉమ్. అంటే కాబట్టి మీరు మన ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్న డబ్బు ఇలా పాడు చేసుకుంటారు, రేపు పొద్దున్న ఈ పిల్లలు పెరిగితే సేమ్ బాధ అవి పడతారమ్మా, జాగ్రత్త పడండి అనడంలో తప్పు ఏం కాదు కదా అనేది నా ఆ, ఉద్దేశం. అట్లయినా చెప్పు, లేకపోతే ఇండైరెక్ట్ ఇంకో విధంగా చెప్పొచ్చు. ఆ. సపోజ్ మీరు సంపాదించిన ప్రతి రూపాయలు ఒక పావుల మందం పిల్లలకి డిపాజిట్ ఉమ్, చేయండి, ఉమ్. లేకపోతే పిల్లల మీద Yes. బంగారం కొనుక్కోండి, అలా ఏదైనా చెప్పొచ్చు. ఆ విధంగా చెప్పడం ఆ, తప్పలేదు. ఎందుకంటే అది. 20% పిల్లలకి వాళ్ళు తీసి పెట్టారనుకోండి, ఇంకా వాళ్ళ ఫ్యూచర్ లో ఏ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు బంగారం కొనటంలో తప్పులేదు. ఓ అవును. 1 రూపాయి వచ్చింది అనుకో, దాంట్లో 20% తీసుకెళ్లి ప్రతి నెల బంగారం కొనుక్కొని పెట్టుకున్నారు అనుకోండి, ఫ్యూచర్ లో వాళ్ళకి పిల్లలకి యూజ్ అవుతుంది. మాకు అవును అవును ఎందుకంటే వాళ్ళకి తెలియకపోవచ్చు, ఈ రోజు 1000 రూపాయలు ఉన్న బంగారం రేపు 1,00,000 కావచ్చు. అవునండి. సో ఆ అవసరం టైంకి 1,00,000 తీసుకురావాలంటే ఇబ్బంది. దానికి ఒక ఎగ్జాంపుల్ మేము చెప్తాను. ఇక్కడ మనకు ఆ, ఆంధ్రప్రదేశ్ లో అంత అవేర్నెస్ లేదు, కానీ తమిళనాడు ఆ చుట్టుపక్కల నెల్లూరు ఆ ప్రాంతంలో ఏంటంటే వాళ్ళు ప్రతి నెల వాళ్ళకు వచ్చే సంపాదనలో 20% బంగారం కొని పెట్టుకుంటారు. అవునండి, అ- వాళ్ళ కట్నాల కన్నా బంగారానికే ఎక్కువ. కా- అట్లా ఏమైంది,
అలా కొన్ని కొన్ని ఒక్కొక్కరు వెళ్ళంటే ఇంట్లో 1/2 కిలో 30 కిలో బంగారం ఉంటుంది పిల్లలు ఎదిగే టైంకి. కిలో బంగారం వీళ్ళంత చెప్పండి. అవును. దాంట్లో ఏం చేస్తారు, వాళ్ళకి పెళ్లికి కాస్త ఒక 20 కాసులు 30 కాసులు వాళ్ళ కెపాసిటీని బట్టి పిల్లలకు పెడతారు, మిగతా ఖర్చు కింద వాడుకుంటారు కదా. అంటే అవునవును. ఆ విధంగా వాళ్ళు అలా సజెషన్ ఇవ్వటంలో తప్పలేదు మనకి. ఇప్పుడు మీకు ఇప్పుడు ఈ విధంగా వచ్చు, రేపు పిల్లలు ఎదిగే టైంకి మనకు ఎంత ఖర్చు అవసరం వస్తుందో లేదో, ఇప్పుడు రేపు పెట్టాలన్నా ఒక 20 కాసులు బంగారం కొనాలంటే అప్పుడు ₹1,00,000 ఉంటే 20,00,000 ఒకేసారి ఇబ్బంది కొనాలంటే ఇప్పుడు ఆ రేట్ లేదు కదా. కాబట్టి ఒక 20% మనీ పిల్లల కోసం బంగారం అయినా కొను, లేకపోతే ఏదైనా స్థలమైనా తీసుకో, లేకపోతే బ్యాంకులో అంటే ఒకే ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఒక 10% బంగారం కొనుక్కో, 10% బ్యాంక్ డిపాజిట్ చేసుకో, ఇంకోటి పిల్లల పేరు మీదనే. మళ్ళీ మధ్యలో విత్డ్రా చేసే వీలుండదు. ఈ మధ్య 20 ఇయర్స్ స్కీమ్స్ అలాంటివి వచ్చాయి కదా. అలాంటి పెట్టడంలో అది కొంత ప్లస్ ఇటు బంగారానికి కొంత, తర్వాత ఇంటి రూపంలో కానీ ఇలా మనకు వచ్చిన డబ్బులో 20% కంపల్సరీ మీరు ఎప్పుడైతే సేవ్ చేసి పెడతారో అప్పుడు పిల్లల అవసరాలు వాటితో తీరిపోతాయి. ఇప్పుడు అప్పుడు ఒకసారి 25% మీరు సేవ్ చేసినప్పుడు ఏంటంటే మిగతా 75% మీకు జాగ్రత్తగా ఖర్చు పెడుతుంటే ఇంటి అవసరాలకు 50% పోయిందనుకోండి, ఆ తర్వాత మళ్ళీ పండగలని ఫంక్షన్స్ ఏదో ఒకటి ఉంటుంది. అలాంటి లేకపోతే ఎక్కడ పిల్లల్ని సరదాగా ఎక్కడికన్నా ఊరికి లేకపోతే అందరు వెళ్తున్నప్పుడు టూర్కి రావాలని, లేకపోతే అది పుణ్యక్షేత్రాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అలాంటి వాటికి ఇంకో 25% పోతుంది. సో ఈ విధంగా ఏంటంటే ప్లాన్డ్గా గ్రోత్ వస్తుంది ఎప్పుడు కానీ ఎక్స్పెండిచర్. ఒకసారి మీరు ఆ విధంగా మీరు సజెషన్స్ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు మిగతా అమౌంట్ అనేది జాగ్రత్త ఖర్చు పెట్టుకుంటారు. లేకపోతే 100% మీరు ఖర్చు పెట్టారనుకోండి, ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది. సో అట్లా మనం సజెషన్ ఇవ్వటంలో తప్పులేదు. అంతేగాని నువ్వు ఎందుకు కొనలేదు, ఇలా కొనాలి, ఫ్యూచర్ పిల్లలు ఏమవుతుంది ఇట్లా చెప్పారనుకోండి, వాళ్ళని మనం ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. ఇట్లా సజెషన్ రూపంలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కన్వే కావాలి, వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అంట. లేకపోతే ఒకసారి ఏమవుతుందంటే మీరు చెప్పింది మంచిదైనా కావచ్చు, వాళ్ళు రివర్స్గా తీసుకున్నారు అనుకోండి, ప్రతిదానికి మా పేరెంట్స్ అడ్డుపడుతున్నారని ఫీలింగ్ తీసుకురాకూడదు వాళ్ళకి. అవును. ఓకే, రామకృష్ణారెడ్డి గారు హ్యాండ్ రైస్ చేశారని మాట్లాడు. మేడం, చిన్న డౌట్. సార్, పత్రిజీ సార్ది శ్వాస మీద ధ్యాస ప్రోగ్రామ్ మెడిటేషన్ చేస్తున్నాను. సార్ కుండలి మెడిటేషన్ చేయొచ్చా మేడం? చేయొచ్చు సార్, దానికి ప్రాబ్లం ఏం లేదు. ఏం లేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మీకు కుండలి మెడిటేషన్ అనేది ఎగ్జాంపుల్, మీరు రెగ్యులర్ గా టైం ప్రకారం 1 అవర్ పర్ డే అయితే మీ ఏజ్ ప్రకారం చేస్తున్నారు అనుకోండి, మీకు ఏ సమస్యలు లేకపోతే ఇంకా అదే మీకు క్లియర్ అండర్స్టాండింగ్. ఏది అన్ని కుండలిస్ అన్ని ప్రాపర్ గా బ్యాలెన్స్ అయినట్టు. లేకపోతే మీకు ఏమైనా సమస్యలు వచ్చాయనుకోండి, మూలాధార సమస్యలా లేకపోతే స్వాధిష్టాన సమస్యలు అనేది, అలాంటివి వచ్చినప్పుడు ఆ పర్టికులర్ కుండలిని మనం ఆ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మూలాధార సమస్యలు ఉన్నాయనుకోండి, మీకు కాళ్ళ నొప్పులు కానీ లేకపోతే ఈ మోషన్స్ కాన్స్టిపేషన్ కానీ, అయితే ఆలోచనలో కూడా మీకు స్టెబిలిటీ లేకపోవటం, ఇలాంటివి వచ్చాయనుకోండి, అప్పుడు ఏంటంటే మీరు భూమితో అనుసంధానం చెందాలి. అంటే బేర్ ఫుట్ వాకింగ్ చేయాలి. ఎగ్జాంపుల్ మీరు గ్రాస్ వాకింగ్ ఉంటుంది, గ్రాస్ ఉంటుంది, గ్రీన్ గ్రాస్ ఉంటుంది కదా, దానిపైన చెప్పులు లేకుండా నడవటం 10-15 నిమిషాలు. లేకపోతే ఒక ప్లాంట్స్ ఉంటాయి కదా మంచి పచ్చటి దేవతా వృక్షాలు, అక్కడ ఇప్పుడు వేప చెట్టు ఉంది అనుకోండి, వెళ్ళి మీరు శుద్ధంగా వెళ్ళి దాన్ని హాక్ చేసుకోండి. హాక్ చేసుకొని మీ కాళ్ళు నేల మీదే ఉంటాయి కాబట్టి ఆ వేళ్ళతో మీ కాళ్ళు అనుసంధానం చెందుతున్నాయని అనుకోండి. ఆ తర్వాత మీకు ఏమైనా సమస్య ఉందంటే ఆ చెట్టుకు చెప్పుకోండి. చెప్పుకున్నప్పుడు ఏంటంటే చెట్టు రెస్పాన్స్ ఇస్తుంది. ఇప్పుడు మీకు నీరసంగా ఉందనుకోండి, చెట్టుని హగ్ చేసుకుంటే 10 నిమిషాలు హగ్ చేసుకున్నారు అనుకో, నాకు చాలా నీరసంగా ఉంది, నాకు ఎనర్జీ, నన్ను ఇప్పుడున్న పరిస్థితి నుంచి నన్ను ఇంప్రూవ్మెంట్ చేయండి, లేకపోతే నాకు ఎనర్జీ ఇవ్వండి అని చెప్పంటే ఇస్తుంది చెట్టు హగ్ చేసుకుంటే.
మీరు జాగ్రత్తగా కనుక మౌనంగా ఉండి చెవు కనుక మీరు ఆ మాను కానించి ఉంటే ఒక్కొక్కసారి మీరు అది పీల్చుకునే నీరు కూడా వినిపిస్తుంది. అంటే మీ యొక్క ఏకాగ్రతను బట్టి ఆ ఓకే. గలగల అనే సౌండ్. సో అట్లా చేసుకున్నప్పుడు ఏంటంటే మీకు ఇమ్మీడియట్ గా రిలీఫ్ వస్తుంది. ఇంకోటి మీకు భావవేషాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, అప్పుడు నీటితో అనుసంధానించండి. ఒక టబ్లో వాటర్ పెట్టేసుకొని గోరువెచ్చండి నీళ్ళు దాంట్లో సాల్ట్ వేసుకొని కాళ్ళు అందులో పెట్టేసి కూర్చోండి ఒక 10-15 నిమిషాలు. ఆ తర్వాత నీళ్ళని పడేయండి. అప్పుడు ఏంటంటే మీకు భావవేషాలు అంటే దీంట్లో ఇది రెండో చక్రం ఉంటుంది, స్వాదిష్టాన చక్రం. అది బ్యాలెన్స్ అయిపోతుంది. అదే మీకు ఇది పవర్ రిలేటెడ్ ప్రాబ్లం అంటే మీకు మణిపూర చక్రం ఉందనుకోండి. మణిపూర చక్రం అంటే మీకు అధికారంగా ఎవరిని డామినేట్ చేయాలి ఇలాంటి, అంటే అది ఓవర్ యాక్షన్ అయినప్పుడు మీకు ఎదుటి వాళ్ళని డామినేట్ చేయాలి, లేకపోతే నువ్వేంటో నాకు చెప్పేది, ఇలాంటి తత్వం వచ్చినప్పుడు ఆ మణిపూర సంబంధించిన సమస్యలు వస్తాయి. మామూలుగా లేడీస్కి అయితే ప్రాబ్లం లేదు, వాళ్ళు వంట చేస్తుంటారు కాబట్టి ఆ ఫైర్ ఎలిమెంట్ దగ్గరలోనే ఉంటుంది, వాళ్ళకి తొందరగా ఆవేశం అలాంటి సమస్యలు రావు, ఎందుకంటే అది బ్యాలెన్స్ అయిపోతుంది. జెంట్స్కి ఏంటంటే మీకు ఫైర్ కన్సర్న్ ఉండదు కదా, సో అప్పుడు మీరు ఫైర్ అనుసంధానం కావాలి అయినప్పుడు ఆ మణిపూర చక్రం కూడా మీకు బ్యాలెన్స్ అయిపోతుంది. ఇంకా మీకు అనాహత చక్రం ఉందనుకోండి, అనాహత చక్రం ఉన్నప్పుడు ఏంటంటే మీకు ఇట్ సైలెన్స్ అన్నట్టు మీరు ఉండాల్సింది. అలా కాకుండా మౌనం పాటించండి. ఓకే. సో విశుద్ధ కూడా మీకు నెగిటివ్ థింకింగ్ ఎక్కువ అయినప్పుడు ఏం చేయాలి? మీకు మెడిటేషన్ ద్వారా మీకు థింకింగ్ పోతుంది. మెయిన్లీ ఇంకోటి ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా, దేవతా వృక్షాల దగ్గరికి వెళ్ళి, వేప చెట్టు వాడి దగ్గరికి వెళ్ళి హక్ చేసుకోండి. హక్ చేసుకొని ఆ అరికాళ్ళు చెప్పులు వేసుకోకూడదు, నేలపైన ఉండేది మీ వేళ్ళతో నా కాళ్ళు అనుసంధానం చెందుతున్నాయి అని చెప్పండి. చెప్పినప్పుడు ఏమవుతుందంటే మీలో ఉన్న నెగటివిటీని మొత్తం భూమి తీసుకుంటుంది. ఓకే. అప్పుడు ఏంటంటే మీ థాట్స్ అనే నెగటివిటీ కదా, అది తొందరగా మీకు 10-15 నిమిషాల్లో క్లియర్ అయిపోతాయి. అలా మీకు ఇంకా అనిపించినప్పుడు ఒక 2-3 రోజులు, వారం రోజులు డిపెండ్స్ అపాన్ మీకు ఫీలింగ్స్ పోయేంత వరకు హక్ చేసుకోండి. కానీ గ్రీన్ గా ఉండాలి చెట్టు, ప్రాస్పరస్ గా చూడగానే పచ్చగా ఉండే చెట్టుని, అది కూడా మనం శుద్ధంగా వెళ్ళాలి. స్నానం చేసిన తర్వాత, లేడీస్ అయితే పీరియడ్స్ లేనప్పుడు కానీ వెళ్ళి మీకు ప్లాంట్స్ అనేది వాటికి ఇచ్చే తత్వమే ఉంటుంది, ఇంకే ఉండదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చిన్న చిన్న మొక్కల్ని మీరు హక్ చేసుకుంటే ప్రాబ్లం ఏంటంటే మన నెగిటివిటీ ఎక్కువైనప్పుడు అవి ఎండిపోతాయి. అది తట్టుకునే శక్తి మనకి ఇచ్చే శక్తి ఏదైతే పెద్ద చెట్లు ఉంటాయి కదా, వేప లాంటివి, వాటి దగ్గరికి వెళ్ళి శుద్ధంగా వెళ్ళి వాటిని మాట్లాడండి, వాటితో మీ సమస్యను చెప్పుకోండి. తర్వాత ఏకాగ్రతగా పెట్టండి, చెవి పెట్టి వింటే మీకు అవే చెప్తుంది. ఇంకా హక్ చేసుకున్న ఫీలింగ్ మీకు అది కన్వర్ట్ చేస్తుంది. ఒక 10 నిమిషాలు 5 మినిట్స్ అట్లా ఆ విధంగా మీకు ఆ మెసేజ్ వస్తుంది. దాని ప్రకారం మీరు ఏదైతే మీకు యాక్చువల్లీ బాహ్యంగా ఈ కళ్ళు చెవులు అన్నీ మూసేసుకొని మనసుతో మాట్లాడటం నేర్చుకోండి. అప్పుడు మొక్కలైనా మీకు జవాబిస్తాయి, జంతువులైనా ఇస్తాయి. మీకు ఆ కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. మనసుతో వినండి, మనసుతో ఏకాగ్రత చూడండి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇంకా అదే మీకు బ్యాలెన్సింగ్ అనేది, ఏ ఎలిమెంట్ పోయిందనేది మీకు ఆ సమస్యలు వచ్చినప్పుడు ఆ ఎర్త్ ఎలిమెంట్ కానీ, వాటర్ ఎలిమెంట్ కానీ, ఇంకా మీకు స్విమ్మింగ్ వస్తే వెళ్ళి స్విమ్మింగ్ చేయండి వారానికి ఒకసారి. భావవేషాలు ఏమి ఉండవు, మీకు అన్ని క్లియర్ అయిపోతాయి. ఎందుకంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అయిపోతుంది, ఇటు బాడీ కూడా వాటర్ ఎలిమెంట్ సెటరేట్ అవుతుంది. లేకపోతే డైలీ ఒక 2-3 టైమ్స్, మార్నింగ్ తర్వాత నైట్ పడుకునే ముందు కూడా స్నానం చేయండి గోరువెచ్చని నీళ్ళతో. ఎందుకంటే బాడీలో 80% ఆఫ్ ద వాటర్ ఉంటుంది కదా. మనం అనుకుంటే పైనుంచి నీళ్ళు పోసేసుకుంటే స్నానం అయిపోయింది అనుకుంటాం, కానీ యాక్చువల్ ఏంటంటే మన శ్వేత గ్రంథుల ద్వారా కూడా వాటర్ అబ్జర్వ్ అయిపోయి వాటర్ ఎలిమెంట్ బ్యాలెన్స్ అవుతుంది. ఇంకా మీకు మౌనం పాటించినప్పుడు ఏంటంటే అవేర్నెస్ వస్తుంది, మీకు థైరాయిడ్ సమస్యలు కూడా పోతాయి సంగీతం మౌనం వల్ల. అప్పుడేంటంటే ఒకసారి మీకు అవేర్నెస్ వచ్చింది అనుకోండి, ఆలోచన విధానంలో ప్లానింగ్, థాట్ ప్రాసెస్ అవేర్నెస్ ఉండాలి, మాటలో అవేర్నెస్ ఉండాలి, తర్వాత క్రియలో.
ఈ మూడిట్లో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఈ మూడు సమన్వయం అయినప్పుడు మీలో ఉన్న త్రిపురాసురుడు సంహరించబడతాడు. అప్పుడేంటంటే త్రికరణ శుద్ధి జరుగుతుంది. త్రికరణ శుద్ధితో మీరు ఆ అవేర్నెస్ తోటి ఏది చేసినా కూడా సరైన ప్లానింగ్ ఉంటుంది, సరైన ఆలోచన ఉంటుంది, సరైన వాక్ ఉంటుంది, సరైన క్రియ ఉంటుంది. బుద్ధుడు చెప్పిన జ్ఞానం, విద్య ఈ మూడు కలిసి ఉండాలి సార్. ఉండాలి మూడు. ఆ మూడు కలనప్పుడు మీలో ఆ త్రిపురాసురులు మీలోనే ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. జానకి గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. సార్ ఇప్పుడు ధ్యానం చేస్తున్నారు కదా, ధ్యానం చేసేటప్పుడు కుండలిని అంటున్నారు. కుండలిని అంటే ఏంటి సార్ అసలు? ఇప్పుడు మనకు ఇది ఎనర్జీ బాడీ ఉంటుందండి. ఎనర్జీ బాడీలో మీకు 7 శక్తి కేంద్రాలు ఉంటాయి. ఇందాక నేను చెప్పాను కదా, మూలాధార, స్వాధిష్టాన, మణిపూర్. ఇవి వచ్చేసి ఫిజికల్ వరల్డ్, అంటే మనం భౌతికంగా జీవించడానికి మీద ఇవి ఉంటాయి. ఈ మూడు బ్యాలెన్సింగ్ ఇందాక మీకు చెప్పాను, వాళ్ళ విన్నారా ఇందాక వాళ్ళకి చెప్పినప్పుడు. కాబట్టి దీంతో మనకు ఆ మూడింటిని సెట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు ఆధ్యాత్మికంగా ఇంప్రూవ్మెంట్ వచ్చేందుకు ఏంటంటే అనాథ, నెక్స్ట్ విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార అనే ఆధ్యాత్మిక ఇంప్రూవ్మెంట్. అది మీరు ధ్యానం చేసి, రెండోది వచ్చేసి సజ్జన సాంగత్యము, మూడోది స్వాధ్యాయము అంటే బుక్ రీడింగ్. అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మేణ అంటారు కదా, ఆ విధంగా మీరు అది చదివినప్పుడు మీకు అవేర్నెస్ డెవలప్ అవుతుంది. సో మనకుండే 7 చక్రాలు అంటే 3 భౌతికంగా, ఇంకో 4 వచ్చేసి ఆధ్యాత్మికంగా. సార్ ఎంత సేపు చేయాలి సార్? ధ్యానం మీ ఏజ్ని బట్టి మామూలుగా రోజు సమస్యలు ఏమైనా ఉంటే ఎక్కువసేపు చేయాలి. ఇనిషియల్లీ సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు కుండలిని ఎంతసేపు చేయాలి సార్? కుండలి మీరు చేసేది ఏం లేదు. కుండలి అవేకనింగ్ సపరేట్ అక్కర్లేదు. మీకు అని సమస్య ఉన్నప్పుడు ఈ పద్ధతులు పాటించాలి. మీరు ధ్యానం మామూలుగా ధ్యానం వచ్చేసి మీకు ఇనిషియల్ అయితే 1 or 2 hours చేయొచ్చు. కానీ ఒకసారి మీకు కళల రూపంలో మీకు ఇండికేషన్ వస్తుంది. ఏంటంటే వాటర్ ఓవర్ఫ్లో అయినప్పుడు, చెరువు నిండుగా ఉన్నట్టు అలాంటి ఇండికేషన్స్ వస్తే మీకు ధ్యానము సరిపోయింది అనేది ఇండికేషన్ ఉంటుంది. అప్పుడు 2 hours చేయాల్సిన అవసరం లేదు. మీ వయసు ప్రకారం మీరు కరెక్ట్ చేసుకుంటూ పోతే అది సెట్ అవుతుంది. ఏమైనా సమస్య వచ్చినప్పుడు మళ్ళీ ఎక్కువ చేసుకోవాల్సి వస్తుంది. దానికి బదులుగా మనం ఆ పర్టికులర్ ఏ ఎలిమెంట్ అయితే మనకు ప్రాబ్లం ఉందో ఆ ఎలిమెంట్ని అనుసంధానం చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు సంగీతం కూడా వినాలంటున్నారు, అంటే వాయిద్యాల సార్, లేకపోతే పాటలు పాడడం ద్వారానా? పాటలు పాడటం చాలా మంచిది. పాటలు కనుక మీకు సంగీతం వోకల్ తెలుసుకున్నా, లేకపోతే వోకల్ సంగీతం వచ్చినప్పుడు ఏంటంటే మీకు ఆ థైరాయిడ్ సమస్యలు అస్సలు రావు. పాటలు పాడినప్పుడు మౌనం పాటించాలి ఒకటి. రెండోది ఈ పాటలు పాడటం కానీ, సంగీత ఇన్స్ట్రుమెంట్స్ కానీ, లేకపోతే మీకు ఆ విధంగా మీరు డైవర్ట్ చేసినప్పుడు థైరాయిడ్ సమస్యలు పోతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. వెల్కమ్. ఇంకా ఎవరు అన్మ్యూట్ చేసుకోండి సార్. ఫోన్ నంబర్ ఉంది ఇక్కడ 7569 అనేసి హ్యాండ్ రైజ్ చేశారు. సార్ ఇది కుండలి ధ్యానాన్ని గురువు ఆధ్వర్యంలో చేయాలంటారు, నిజమేనా సార్? గురు ఆజ్ఞలానే కాదు, ముందు మీకు కుండలి ధ్యానం చేయాల్సిన అవసరం లేదని చెప్పాను కదా నేను ఇందాక. మీకు ఎప్పుడంటే మీరు డైలీ ధ్యానం చేస్తే మీకు సమస్యలు అంటే ఏవి రావు. అవి ఆటోమేటిక్ గా మీరు ఆ బ్యాలెన్సింగ్ అయిపోతుంది కుండలిని అనేది. అది కాకుండా మీకు ఆ ఏ కుండలిని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ సమస్యలు వస్తాయని చెప్పాను కదా. ఇప్పుడు అంటే మీరు భూతత్వం సంబంధించిన సమస్యలు వస్తాయి. అట్లా ఏ ఎలిమెంట్ అయితే మీకు ప్రాబ్లం అనిపిస్తుందో, మీకు బాగా కోపాలు, తాపాలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, అప్పుడైనా స్వాదిష్టాన చక్రము మీకు ఇంబ్యాలెన్స్ అయినట్టు. అప్పుడేంటంటే మీరు మీకు యాక్చువల్గా స్విమ్మింగ్ వచ్చింది అనుకోండి, దగ్గర సోర్స్ ఉంటే వెళ్ళి స్విమ్మింగ్ చేయండి. రోజు 15 నిమిషాలు లేకపోతే వారానికి ఒక గంట అట్లా ఆ విధంగా వెళ్ళి స్విమ్ చేసిరండి. ఆటోమేటిక్ గా మీకు బాడీ ఎవ్రీథింగ్ బ్యాలెన్స్ అయిపోతుంది. స్విమ్మింగ్ రాని వాళ్ళు చెట్లతో కానీ నీళ్ళతో కానీ అనుసంధానం చెందాలి. ఓకే.
బెస్ట్ థింగ్ ఏంటంటే మీకు దేవతా వృక్షాలు దగ్గరలో ప్రతి వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఒక 15 నిమిషాలు వారానికో లేకపోతే మీకు వీలున్నప్పుడు వెళ్ళి హక్ చేసుకోండి. హక్ చేసుకున్నప్పుడు ఇది మీ ఇంటెంట్ పెట్టుకోండి, నా కాళ్ళని మీ వేళ్ళతో అనుసంధానం చేస్తున్నాను అనే మాట చెప్పండి. చెప్తేప్పుడు మీరు భూమిలో వేళ్ళు ఎలా లోపలికి వెళ్ళాయో అలా మీ ఎనర్జీస్, నెగటివ్ ఎనర్జీస్ అన్ని కిందికి వెళ్ళిపోతాయి. అరకాలలో 3 చక్రాలు ఉంటాయి. ఆ చక్రాల ద్వారా అది వెళ్ళిపోతుంది ఆ నెగటివ్ ఎనర్జీ. తర్వాత భూమి నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ మనం తీసుకుంటాం. ఓకే. బేర్ ఫుట్ వాకింగ్ ఇస్ ద బెస్ట్ అన్నట్టు. ఇది గ్రీన్ గ్రాస్ దగ్గరలో ఉంటాయి. ఒక 15 మినిట్స్ 10-20 మినిట్స్ మీకు దగ్గరలో. ఇళ్ళలో కూడా దాని మీద నిల్చోవాలా సార్? ఏమండి, నిల్చోవాలా దాని మీద, నడవాలా? నడవాలి, ఓకే. వాకింగ్ చేయాలి. వాకింగ్ 10 నిమిషాలు 20 నిమిషాలు చేయండి. ఇంట్లో కూడా చెప్పులు వాడకండి, లేడీస్ కానీ జెంట్స్ కానీ అస్సలు వాడద్దు. ఎందుకంటే ప్లాస్టిక్స్ వల్ల మనకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇంకోటి ఏంటంటే మీరు బేర్ ఫుట్ వాకింగ్ చేసినప్పుడు మీకు ఆక్యుప్రెషర్ ప్యాంట్స్ యాక్టివేట్ అవుతుంది. సో దగ్గరలో మీకు ఇసుక కానీ గ్రావెల్ అలాంటి ల్యాండ్స్ ఉన్నా కూడా అది చూడండి, కింద ముళ్ళు లేనటి ఉంటాయి కదా, ఆ ప్లేస్ లోనే బేర్ ఫుట్ వాకింగ్ చేయండి. ఇసుక మీద నడిస్తే బెనిఫిటా సార్? మంచిదే. మీకు కింద అరకాలలో మనకు శరీరానికి సంబంధించిన అన్ని అవయవాల రిప్రజెంటేషన్ ఉంటుంది. మీరు వాకింగ్ కనుక చేస్తే డైలీ ఒక 15-20 మినిట్స్ కనుక మీరు చేస్తే సమస్యలన్నీ తొలగిపోతాయి. ఓకే. సమస్య అంటూ రాదు, ఇంకా తొలగిపోవటం కాదు, మీకు తెలియకుండా లోపల ఉన్న అవి కూడా పోతాయి. అదే. అందుకే చూడండి, మనకు రైతులు పొలాల్లో పనిచేస్తారు కదా చెప్పులు లేకుండా, అందుకే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉండవు. అదేలేండి. చెప్పండి, ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. మాస్టర్స్, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా అందరి డౌట్స్ మంచిగా క్లియర్ చేశారు. అడిగిన వాళ్ళందరూ కూడా, దీంతో చాలా మందికి అడగని వాళ్ళకి కూడా డౌట్స్ ఉంటాయి, బయటకి చెప్పిండారు. అవి కూడా క్లియర్ అయినట్టే అనుకుంటున్నాను. ప్రతి వారం శుక్రవారం సమగ్ర జీవన విధానం ఉంటుందండి. మీకు తెలిసిన ఏవైనా సరే ఇక్కడ షేర్ చేసుకోవచ్చు. ఏమైనా ఆహార నియమాలు కానీ, లేదా ఏమైనా హోమ్ రెమెడీస్ కానీ, ఆరోగ్యానికి సంబంధించి ఏవైనా ఉన్న చిట్కాలు కానీ, ఇలాంటివి మీకేమన్నా తెలిసినా కూడా ఇక్కడ షేర్ చేసుకోవచ్చు. మనకు తెలిసిండేది పంచితే పెంచబడుతుంది అంటాం కదండి. మనకు తెలిసిండేది ఏదైనా సరే పంచండి, జ్ఞానాన్ని పంచండి, అది పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అలాగే రేపు ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. ప్రత్యేక కార్యక్రమంలో మనం పాటలు, పద్యాలు, శ్లోకాలు ఏదైనా సరే మనకు తెలిసిన ఆ కళలను మనము చక్కగా చూపించవచ్చండి. కాబట్టి అందులో కూడా అందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఇంతవరకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మనం ఎప్పుడైతే ఈ 5 ఎలిమెంట్స్ ని మన ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేసి అనుసంధానం చేసుకున్నాం అనుకోండి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన సమగ్ర జీవన విధానంలో చెప్పే పద్ధతులన్నీ చాలా సింపుల్ గా ఈజీగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కాబట్టి వాళ్ళకి డౌట్స్ ఉన్నా కూడా అలాంటి వాళ్ళు ప్రాక్టీస్ చేశారనుకోండి, సమస్య వచ్చినప్పుడే వెళ్ళాలని లేదు. మీరు వృక్షం దగ్గరికి వెళ్ళి రోజు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు లేకపోతే వారానికి ఒకసారి అలా వెళ్ళి హక్ చేసుకున్నప్పుడు, లేకపోతే స్విమ్మింగ్ చేసినప్పుడు, గ్రాస్ వాకింగ్ చేసినప్పుడు వాళ్ళకి భౌతికంగా ఏ సమస్యలు ఉండవు. అవి ఇంకా ఆధ్యాత్మిక సమస్యలు అంటే దానికి మౌనం పాటించటం, సంగీతం ఇలాంటి చేయటం వల్ల ఆధ్యాత్మికంగా కూడా ఎదుగుదల ఉంటుంది. ఇలా అన్ని పాటిస్తూ చక్కగా ఆరోగ్యంగా ఉందాము, ఆనందంగా ఉందాము. అందరికీ ధ్యానం అందేలాగా ధ్యాన ప్రచారం చేద్దాము.
ధ్యానాన్ని అందరికీ చేరుకునేలాగా చేద్దామండి. ఈ అద్భుతమైన ఇందులో అందరూ పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.